సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈరోజు సహజీవనం చేస్తున్నటువంటి మహిళలకు కూడా గృహహింస చట్టం వర్తిస్తుంది. వివాహమైనటువంటి వివాహితులకి అలాగే ఈ సహజీవనంలో చేస్తున్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి వ్యత్యాసం చూపకూడదు. కాబట్టి ఈ పెళ్లి చేసుకునేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారికి ఈ యొక్క చట్టం వర్తిస్తుంది. గృహహింస చట్టం అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ తీర్పు చెప్తున్నామని సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం ఈ విధంగా చెప్పింది. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి వారికి, పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసినటువంటి వారికి ఒకే విధానం అంటే ఇది ఏ విధంగా వస్తుంది? అంటే మనము ఈ సహజీవనాన్ని, పెళ్లి కానిటువంటి వ్యవస్థని సపోర్ట్ చేస్తున్నట్లు లెక్క. అంటే రేపు పొద్దున్న పెళ్లి చేసుకోకుండానే ఈ విధంగా అన్నీ జరగవచ్చు. దీనికి సుప్రీంకోర్టు ఇంతకుముందు కూడా ఇద్దరు వ్యక్తులు 18 సంవత్సరాలు దాటినటువంటి మేజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా పెళ్లి అయిన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా ఎవరితోటి ఎవరైనా తిరగొచ్చు అన్నట్ల ఏదైతే ఒకటి చెప్పిందో దానికి దీనికి పెద్ద వ్యత్యాసం ఏం కనిపించడం లేదు. అలాగని నేను మహిళల మీద దాడులు చేయండి అని చెప్పడం లేదు. కానీ ఈ పెళ్లి కానిటువంటి వ్యవస్థ మీద ఇది నిజంగానే ఒక పెద్ద ఏదో ఇది ఒక దేశానికి వ్యతిరేకమైనటువంటి తీర్పులే వస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సమర్థించింది. మరి తప్పక సమర్థించింది ఏమో తెలియదుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఎవరైతే సహజీవనం చేస్తున్నారో వాళ్ళని కూడా చట్టంలోకి తీసుకొస్తున్నాం కాబట్టి మీరు కూడా ఇది ఇచ్చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇలాంటి వారికి ఆ చట్టం వర్తించితే మంచిదే. కానీ ఈ పెళ్లి కానిటువంటి వ్యవస్థని మనం ప్రోత్సహించడం వల్ల ఏమవుతుంది? సమాజం తప్పుదోవ పట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే నేను అనుకుంటున్నాను ఉండొచ్చు. ఇది ఒక తప్పుడు మార్గం వైపు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలాగే ఈ సుప్రీంకోర్టు ఏం చెప్తోందంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నటువంటి మహిళలకు మాత్రమే వర్తిస్తుందంటే అది పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదని ఎలా చెప్పగలం? ఇప్పుడు మేము 2 సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉంటారు, తను విడిపోవాలని అనుకుంటుంది 2 సంవత్సరాలు ఎంజాయ్ చేసిన తర్వాత, లేకపోతే అతను నచ్చకపోతే ఎప్పుడైతే చివరిలో అతను ఏదో దాడి చేసాడేనో లేకపోతే దాడి చేసినా చేయకపోయినా దాడి చేశాడని చెప్పి గృహహింస చట్టం కింద కేసు పెడితే నేను పెళ్లి చేసుకోవాలనే అనుకున్నానని తను అంటది. కాదు, అతను నన్ను వదిలేయాలని తను అనుకుంది, నేను అసలు దాడే చేయలేదని ఇతను ఎలా నిరూపించగలుగుతారు? దీనికి ఈ ఒక నిర్దిష్టమైనటువంటి ఇది లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనం తప్పు పట్టకము అవన్నీ ఆలోచిస్తూ అంటాం, కానీ చాలా వరకు కోర్టులు తప్పుడు తీర్పులు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంతెందుకు, ఫ్యామిలీ కోర్టు ఇచ్చింది హైకోర్టు సమర్థించదు, హైకోర్టు ఇచ్చింది సుప్రీంకోర్టు సమర్థించదు, సుప్రీంకోర్టుకి ఇంకా పైన ఇంకేం లేవు కాబట్టి సుప్రీంకోర్టుదే ఫైనల్ జడ్జిమెంట్. ఇంకా సుప్రీంకోర్టు పైన ఇంకేదైనా ఉంటే ఇక దానికి కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టును కూడా ఆ కోర్టు తప్పుపడుతుంది. అంటే ఒక కోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ఇంకొక కోర్టు సమర్థించడం లేదంటే మరి ఇక్కడ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తప్పే కదా. అంటే జడ్జిలు తప్పు చేస్తారనే కదా దాని అర్థం. సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు తన యొక్క తీర్పుని సమర్థించుకుంది, చాలాసార్లు తప్పుపట్టుకుంది, చాలాసార్లు సవరించుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో దీని మీద మరొకసారి అందరం ఆలోచించాలి. నేను సుప్రీంకోర్టును తప్పుపట్టడం లేదు, ప్రశ్నిస్తున్నాను. ఇది ఎంతవరకు ఏం జరుగుతుంది, ఎటు వెళ్తుంది, సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు అంటున్నాను.